పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి శివ సుధీర్ శర్మ గురువు గారు మనతో పాటు ఉన్నారండి. వారితో మాట్లాడదాం. గురువుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో. గురుగారు, మన ఇళ్లలో చాలా మంది తులసి కోటకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. అసలు తులసి చెట్టు, తులసి కోట ఎక్కడి నుంచి వచ్చింది, ఏంటి, ఎలా పూజించాలి, ఇలా మూలకే పెట్టాలి అంటారా? శాస్త్రీయంగా ఏమైనా రుజువులు ఉన్నాయా? ఏంటి అంటారు గురువు గారు? ఈ తులసి చెట్టుకి సంబంధించి వివరణ కావాలి మాకు. మనకి హిందూ సంప్రదాయంలో దేవతా వృక్షాలు ఉంటాయి. కొన్ని కొన్ని దేవతా వృక్షాలు కూడా ఇళ్లల్లో ఉండడం అనేటువంటిది అంత శ్రేయస్కరం కాదు. కానీ ప్రతి ఇంట్లో ఉండవలసినటువంటి పూజనీయమైనటువంటి ఒక చెట్టు ఏదైనా ఉంది అంటే అది తులసి. మనకి తులసి కోట అంటాం, తులసి వనం అంటాం కదా. ఇవేవి లేకపోయినా కనీసం చిన్న తులసి మొక్క ఒక్కటైనా మన ఇంట్లో ఉండాలంటాం. ఇక్కడ మనకి తులసి అంటే గుర్తొచ్చేది ఎవరు అంటే సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుడు. ఆయన ఎంత బంగారం పెట్టి ఆయన చూస్తున్నా తూగడు. చివరికి చిన్న తులసి దళం వేస్తే ఆ తులసి దళానికి తూగిపోతాడు. అంటే దాంట్లో ఉండేటువంటి పవిత్రత కావచ్చు, దాంట్లో ఉండేటువంటి శక్తి కావచ్చు. ఇక్కడ ముఖ్యంగా మనం చాలా మందికి ఒక మాటలో చెప్తానన్న, దుర్వ్యసనాలు ఏదైనా ఉంటాయి, ఇవి మానేయండి అని చెప్తే మానేయరు. మంచి అలవాట్లు కొన్ని ఉంటాయి. పొద్దున్న 4 లేవండి అని చెప్తే లేస్తారా? పొద్దున్న ఎవ్వరు లేవరు. అలానే తులసి ఇంట్లో ఉండడం చాలా మంచిది సైంటిఫిక్ గా అని చెప్తే ఎవరు వాడరు. రోగాలు వచ్చినప్పుడు చూసుకుందాం అనుకుంటారు తప్పితే ఎవరు దాన్ని తీసుకురారు. ఇక్కడ మనం హిందూ సంప్రదాయం భౌతికం, అలాగే దైవికం, అలాగే అంతర్లీనంగా ఉండేటువంటి ఒక రహస్యం, ఈ 3 కలిపితేనే మన హిందూ సంప్రదాయం. భౌతికంగా కనపడుతుంటుంది, ఆధ్యాత్మికంగా కనపడుతుంది, దాని మరలా మనకి ఉపయోగకరంగా ఉండేటువంటి ఒక సైంటిఫిక్ రీజన్ గా కనపడుతుంది. ఈ 3 ఉంటేనే హిందూ సంప్రదాయం అవుతుంది. అవునా? మనకి కృష్ణుడు తొలతూగాడు ఒక్క తులసి దళంతో అని చెప్తే, తులసి అంటే విష్ణుమూర్తికి చాలా ప్రీతికరం కాబట్టి మనం పూజ చేద్దాం అనుకునేటువంటి ఒక భావనతో చేస్తూ ఉంటాం ఎక్కువగా. అవునా? అసలు తులసి అనేటువంటిది అంటే ఇప్పుడు చాలా వస్తుంటాయి. తులసి, మీ టీలో తులసి ఉందా, తులసి ఇవి ఉన్నాయా అని చెప్పి, తులసి టీ అని చెప్పి ఇప్పుడు కొత్త కొత్తగా వస్తున్నాయి. అసలు పూర్వకాలంలో టీలు కాఫీలు ఎక్కడ ఉన్నాయన్నా? తులసాకుల్ని నీళ్ళలో వేసుకొని మరిగించుకొని వాటిని ఫిల్టర్ చేసుకొని తాగేవాడు. సర్వరోగ నివారణి. అవునా? దెబ్బ తగిలింది, 2 తులసాకులు తీసుకొచ్చి గట్టిగా ఇట్లా ఇచ్చేసి ఆ రసం దాని మీద పిండేస్తే పుండు తొందరగా తగ్గిపోతుంది, రక్తం ఆగిపోతుంది, అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ బయటికి రావడం, బ్లడ్ బయటకు వస్తుంటుంది, అది ఆగిపోతుంటుంది, తొందరగా పుండు మారిపోతుంటుంది. ఎంత సైన్స్ ఉంది దాంట్లో, ఎంత మెడిసిన్ ఉంది దాంట్లో. అవునా? మనకి ఇదంతా కాదు, తులసి తింటారా లేదంటే రసం చేసుకొని తాగుతారా, ఈ ఫిల్టర్ చేసుకుని కాగబెట్టాలి, ఇవన్నీ చేస్తారా లేదా, ఇవన్నీ తీసి పక్కన పెడితే తులసి చెట్టు మీద నుంచి వచ్చేటువంటి గాలి పీల్చినా మనకు రోగాలు పోతాయి. అందుకని పూర్వకాలంలో చూడండి, తులసి కోట ఇంటికి ఎంట్రన్స్ లో కానీ, గుమ్మానికి లేదా చిట్ట చివరి గుమ్మం దగ్గర కానీ. మన గుమ్మాలు కూడా ఎట్లా ఉంటాయి, వరుసగా ఉంటాయి, స్ట్రైట్ గా ఉంటాయి. చివరి గుమ్మం దగ్గర తులసి కోట ఉండేది. అక్కడి నుంచి వచ్చిన గాలి లోపలికి వస్తుంది, ఇక్కడి నుంచి వచ్చిన గాలి లోపలికి వెళ్తుంటుంది. లోపల ఉండేటువంటి జనాలు రోగాలు ఎదుర్కొంటాయి ఇక తులసి వాడటం వల్ల. అవునా? ఇది మనకి భౌతికమైనటువంటి ఇది కనపడుతుంది మనకి. సో దీన్ని నిత్యం పూజించాలి, దీంట్లో తప్పనిసరిగా ఉండాలి అంటే ఆధ్యాత్మికానికి ముడి పెట్టాలి, తప్పనిసరిగా ఆధ్యాత్మికత కలిగి ఉండాలి. ముడి పెడితే వచ్చేది కాదు, కలిగి ఉండాలి తప్పనిసరిగా. ఒక మాట చెప్పాలంటే తులసి అనేటువంటిది మనకి లక్ష్మీ స్వరూపమే, సాక్షాత్ మహాలక్ష్మీ స్వరూపమే. అందుకనే తులసి కోట దగ్గర ప్రతిరోజు పూజ చేసేటువంటి వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. తులసి కోటలో నీళ్లు పోయటం, దీపారాధన చేయటం, ప్రదక్షిణ చేయటం. ఆడవాళ్ళు ప్రదక్షిణ చేయండి, ఆడవాళ్ళు ప్రదక్షిణ చేయండి అని ఎందుకు చెప్తారు? ఆడవాళ్ళు చేసేటువంటి అనేక రకాలైనటువంటి ఇంటి పనుల వల్ల అలసట ఎక్కువగా పెరుగుతుంది కాబట్టి అలసటను కూడా తగ్గించేటువంటి గొప్ప ఉపశమనం కలిగించేటువంటి ఒక మెడిసిన్ ఏదైనా ఉందంటే తులసి. దాని చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటారు 3 సార్లు. దాని దగ్గరగా ప్రదక్షిణ చేసేటప్పుడు, దాని గాలి పీలుస్తున్నప్పుడు వీళ్ళకి ఎక్కువ, నిజంగా ఆడవాళ్ళకి ఎక్కువగా పని ఎక్కువగా ఉండేది నాన్న పూర్వకాలంలో.
నాట్ నవ్వు ఇప్పుడు కాదు, పూర్వకాలంలో ఎక్కువగా పని ఎక్కువ ఉండేది. అవును. బట్టలు ఉతకడం, అంట్లు తోమటం, అత్తమామలకి వంట చేయటం, చేయడం, ఇల్లు ఇంట్లో. జిమ్ముకోవటం, ముగ్గులు వేయటం, ఈ ఇంటి కల్లాపు చల్లటం, ఇవన్నీ ఎన్ని పనులు ఉండేవి. Yes. ఈ అలసట పోవడం కోసం రోజు మొత్తం మీద ఒక ఉపశమనం ఏదన్నా ఉంది అంటే తులసి కోట దగ్గర ప్రదక్షిణ చేయడం, Wow. దాన్ని ఆధ్యాత్మికంగా చూడటం. మన హిందూ ధర్మంలో ఇంకోటి కూడా చెప్తాను, ఏదైతే మనకి మంచి చేస్తుందో అవన్నీ దేవుళ్ళే. ఏవైతే మంచి చేస్తుందో. రాయైనా, రప్పైనా, చెట్టైనా, పామైనా, ఏదైనా సరే దైవం. దేని వల్ల అయితే మనకి ఉపయోగం కలుగుతుందో దాన్ని దేవుడిగా భావించాం మనం. అవును గురువు గారు. మన వాళ్ళని చాలా మంది ఏదో తప్పు పడుతుంటారు, రాళ్ళు రప్పలకు మొక్కుతుంటారు, చెట్లకు మొక్కుతుంటారు, అది ఇది కానీ. ఇప్పుడు రావి చెట్టు కూడా అంతే కదా నాన్న, రావి చెట్టు కింద కూర్చొని జపం చేయడం ద్వారా ఎందుకు తొందరగా సిద్ధిస్తుంది అని చెప్తారు. ఎందుకు సిద్ధిస్తుంది? దాని నుంచి వచ్చేటువంటి శ్వాస ఏదైతే ఉంటుందో గాలి ఎంత ప్యూర్ చేస్తుందంటే మన బ్రీత్ని అంత ప్యూర్ చేస్తుంది. అలాగే తులసి కూడా శరీరంలో ఉండేటువంటి మస్తిష్కం అంటే ఇక్కడ మనస్సు, మన మైండ్లో ఉండేటువంటి సమస్త రోగాలని నివారణ సంపూర్ణంగా కలిగజేసేటువంటిది తులసి. కాబట్టి ప్రతి ఇంట్లో తులసి ఉండడం అనేటువంటిది విశేషం. తులసికి పూజ చేయాలి. అట్లాగే ముఖ్యంగా ఆడవాళ్ళు తులసి కొమ్మల్ని ఏ రోజు తుంచరాదు. ఆకులు కానీ కొమ్మల్ని కానీ ఏ రోజు ఆడవాళ్ళు తుంచరాదు. అవునా గురుగారు? వ్రతం చేసినప్పుడు నైవేద్యం మీద కూడా ఇప్పుడు మగవాళ్ళే, మగవాళ్ళైనా శుక్రవారం మంగళవారం అసలు తెచ్చకూడదు. తులసి అంటే మన లక్ష్మీ కదా, కాబట్టి లక్ష్మీ వారానికి సంబంధించినటువంటి లక్ష్మీ మన శుక్రవారం కానీ, అలాగనే మంగళకరమైనటువంటిది మంగళవారం. కాబట్టి మంగళవారం ఈ 2 రోజుల్లో మగవాళ్ళు కూడా తులసి ఆకులు తీయటం కానీ, తుంపడం కానీ, చెట్లను తీయటం కానీ చేయకూడదు. ఏ గురుగారు ఆడవారు ఎందుకు చేయకూడదు, మగవారు ఎందుకు తెంచకూడదు? అమ్మవారు లక్ష్మి అంటే అమ్మవారు ఆడవాళ్ళు చేయొచ్చు. అదే చెప్తానన్న, ఆడవాళ్ళు వృద్ధికి కారకులు అవుతారు, వృద్ధికి ఎదగడానికి, డెవలప్మెంట్. ఎప్పుడు కూడా దాన్ని తుంచడానికి కారణం కాకూడదు. అవునా? అలాగే తులసిలో ఉండేటువంటి గొప్ప లక్షణం ఉంటుంది నాన్న. మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉందా, నెగిటివ్ ఎనర్జీ ఉందా, వెంటనే పసిగట్టేస్తుంది, తెలిసిపోతుంది. ఏ విధంగా గురుగారు? చెట్టు ఎండిపోతుంది, నెగిటివ్ ఉంటాయి. నీళ్లు పోయకపోతే అలా కాకుండా నీళ్లు పోస్తున్నా కొన్ని చోట్ల రాత్రికి రాత్రి ఎండిపోయినటువంటి రోజు ఉంటుంది నాన్న. ఆకులు మొత్తం రాలిపోయి మొత్తం అయిపోయి ఇంట్లో ఉండేటువంటి నెగిటివిటీని తీసేసుకొని దాని ద్వారా మనకు రక్షణ కలిగజేస్తూ ఉంటుంది. సింబాలిక్ గా చెప్తూ ఉంటుంది, మీ ఇంట్లో ఏదో దుష్టశక్తి ఉంది, దీనికి తగినటువంటి పరిస్థితి ఏదైనా పరిహారం చేసుకోండి. ఎస్ గురుగా, చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం, నీళ్లు పోస్తున్నాం అయినా ఎదగట్లేదు, ఏంటి వాడిపోతుంది, ఉన్నట్టుండి ఇదైపోతుంటుంది, ఎండిపోతుంది. అవునా? మీరు అంటే ఒక ఇంట్లో, నాకు తెలిసిన ఇంట్లో నాన్న తులసి చెట్టు ఉంది, అది చాలా మంచిగా వృద్ధి పొందింది, వాళ్ళు కూడా చాలా మంచి వృద్ధిలోకి వచ్చారు. ఉన్నట్టుండి అది క్షీణించడం మొదలుపెట్టింది, మొత్తం నిదానంగా ఎండిపోతుంది. అది కంప్లీట్గా ఎండిపోయే సమయానికి మొత్తం ఎండిపోతుంది, ఇంక ఎండిపోయింది ఈ పరిస్థితి. అది ఎండిపోయింది అన్న రోజున వాళ్ళ హస్బెండ్కి హార్ట్ ప్రాబ్లం వచ్చింది. ఎస్ గురుగారు, ఇలాంటివి చూస్తున్నాం, చాలా మంది విన్నాం కూడా, నోట ఇలా అయింది. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ చెట్లు వేసారు, మళ్ళీ కొంచెం వృద్ధి పొందుతున్నారు, మళ్ళీ బాగున్నారు. సో ఇక్కడ మనకి సింబాలిక్ గా చెప్పగలిగినటువంటి వృక్షం కూడా మనకి తులసి వనం. అందుకని తులసి వనం ఉంటే ఇంకా మంచిది, లేదు కనీసం ఒక్క మొక్కనైనా పెంచండి, అక్కడ పాజిటివ్ ఎనర్జీ విరాజిల్లుతూ ఉంటుంది. కాబట్టి తులసి ఇంట్లో ఉండడం కానీ, ఉండాల్సిన స్థానం అయితే నిజంగా ఇప్పుడు మనకు అపార్ట్మెంట్లు ఉన్నాయి నాన్న. ఒకప్పుడు అంటే విశాలమైన ఇళ్ళు ఉండేవి కాబట్టి ఆ చివరి ఈ చివరి పెట్టేవాళ్ళు. కనీసం దేవతాస్థానం అయినటువంటి ఈశాన్యం, చాలా మంది చెప్తున్నారు ఈశాన్యంలో పెట్టొద్దు, కుండి బరువు కదా అని చెప్తున్నారు. పిచ్చి మాట. దేవుడు పటం పెద్ద తెచ్చిపెట్టుకున్నాం, అది బరువు కదా? దేవతాస్థానంలో దేవుడిని పెట్టుకుంటే ఇంకేమని పెడతాం మనం? 6 బయట ఏదైతే ఉంటుందో అక్కడ ఈశాన్యంలో పెట్టుకోవడం ఏమాత్రంలో సమస్య లేదు. ఇంటి లోపల ఎట్లాగో మనం పెట్టాం తులసి కోట, బయట పెడతాం, గాలి వచ్చేటువంటి చోటనే పెడతాం. గాలి వెలుతురు తప్పనిసరిగా కావాలి, ఏ చెట్టుకైనా కావాల్సింది. అవునా? కాబట్టి ఇంటిలో మన ఈశాన్య ప్రదేశంలో కానీ, వాయువ్య ప్రదేశంలో కానీ తులసి కోట ఉండడం అనేటువంటిది చాలా విశేషం. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.